ఇక జగన్ పై ఏపీ మంత్రి జవహర్ మండిపడ్డారు. మంగళవారం రాత్రి కేటీఆర్ జగన్ రహస్య ప్రదేశంలో భేటీ అయ్యారని ఆరోపించారు. ఈ భేటీకి కన్నా లక్ష్మీనారాయణే మధ్యవర్తిగా వ్యవహరించారని అన్నారు. సంబంధించి ఆంధ్రాకు తెలంగాణకు మధ్య ఏదో గొడవ అన్నట్టు చేసే తప్పు, చేయకూడని తప్పు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఆధార్ డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండడం ఏందండి? ఇటువంటివన్నీ చేయకూడని పనులు ఆయన చేసి నేరం ఆయన చేస్తా ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రకు మధ్య ఏదో పెద్ద యుద్ధం కింద దాన్ని తప్పుదావ పట్టిస్తూ వక్రీకరించే కార్యక్రమం చేయడం అది ఏం తప్పండి నిజంగా? అంటే ఆ తెలంగాణలో హైదరాబాద్లో ఉంటూ నువ్వు నేరాలు చేయొచ్చా? ఆ నేరాలు చేసినానని చెప్పి ఎవడన్నా పోయి కంప్లైంట్ చేస్తే తెలంగాణలో ఆఫీస్ ఉంది కాబట్టి, తెలంగాణలో ఎవడన్నా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి, వాళ్ళు ఇక్కడి నుంచే చేస్తా ఉన్నారు కాబట్టి ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు పోయి ఆ ఆఫీస్ మీద రేడ్ చేస్తే ఆంధ్ర తెలంగాణకు మధ్య గొడవలా? ఎక్కడండి అన్యాయం? కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి రహస్య భేటీ ఏంటి? వాళ్ళ రహస్య భేటీలో ఎన్ని సూట్ కేసులు మారాయి? ఆ సూట్ కేసుల లోపల ఏమున్నాయి? డబ్బులు ఎంత తీసుకున్నారు? ఈ రోజు ఈ ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికి మీ ఇద్దరు రహస్య భేటీ ఎక్కడ జరిగిందో చెప్పండి. కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి రాత్రంతా ఎక్కడ కూర్చున్నారు? రాత్రంతా కూర్చొని ప్రభుత్వం మీద ఏ విధంగా కుట్ర చేస్తా ఉన్నారు? మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో ఏమున్నాయి? అదేవిధంగా డాటా చౌర్యానికి తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన ముడుపులంతా, తెలంగాణ ప్రభుత్వం మీద బెదిరించి మీరు చేసేదానికి బేరం ఎంత జరిగింది? ఆ బేరానికి ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ గారిని మధ్యవర్తిగా పెట్టుకొని చేసింది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి రాడనే విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీకి తెలిసింది. తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా కేసీఆర్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని పక్కకు పంపించి ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తా ఉన్నారు. ఈ దాడిని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, రాత్రి సూట్ కేసులో డబ్బు ఎంత? ఆ డబ్బు ఎక్కడ పెట్టారు? దేనికోసం మీ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? అది బహిర్గతం చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే వాళ్ళకు ఓటేయరో అని చెప్పి ఆ సర్వేలలో తేలితే ఆ ఓట్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాలుగా డిలీట్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. 2 ఓట్లను యాడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు వేస్తా ఉన్నాడు అని చెప్పి ఎవరైనా అనిపిస్తే వాళ్ళ ఓట్లు ఒకటి కాదు 2 ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓట్లు ఒకవైపున డూప్లికేట్ ఓట్లను క్రియేట్ చేయడం, ఒకవైపున ఓట్లు పెంచడం, రెండో వైపున అనుకూలంగా ఉన్న ఓట్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం. గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం చేస్తా వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాత్రి నెల్లూరు సభలో నేనే చేశాను, ఫారం 7 పెట్టాను, దాని ద్వారా దొంగ ఓట్లు తొలగిస్తానని చెప్పే నెపంతో తెలుగుదేశం ఓట్లు తొలగించారు. ఈ రోజు దాదాపు 25 మంది మీద ఒక్కో జిల్లాలో కేసు పెట్టారు. అది ఏ విధంగా ఫామ్ 7ని దుర్వినియోగం చేశారు? ఏ విధంగా ఏ సెంటర్ నుంచి వచ్చాయి? ఏ కాల్ సెంటర్ నుంచి వెళ్ళాయి? జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవస్థ దీనిలో ఉందా లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడము, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడము, ఆ ప్రైవేట్ తన తెలుగుదేశం పార్టీ వెబ్సైట్, తన తెలుగుదేశం పార్టీ సంబంధించిన యాప్లో, ఈ సేవామిత్ర యాప్లో ఇటువంటి పొందుపరచడము, ఇవన్నీ నేరాలు కావా? ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మరొకసారి గట్టిగా కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా పనిషబుల్ క్రైమ్స్. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును ఇద్దరిని కూడా జైల్లో పెట్టే క్రైమ్స్ ఇవన్నీ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఐటీ మంత్రి, ఇద్దరు కూడా ఈ నేరాలు చేసినందుకు ఇద్దరు కూడా జైలుకు పోవాల్సిన క్రైమ్స్ ఇవన్నీ. డాటా అనేది ఆధార్ కానీ, ఓటర్ లిస్టులు కానీ, అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే అన్నిటికీ కూడా ఆధార్ లింకేజ్ జరుగుతూ ఉన్న సందర్భంలో దాన్ని ఏదో చౌర్యం చేశారని చెప్పడం చూస్తూ ఉంటే మీ ఉద్దేశం ఈ ప్రభుత్వం బర్తరఫ్ కావటం, మీ ఉద్దేశం తిరిగి ఏదైతే మీరు ముఖ్యమంత్రి కావాలనుకునే కళలు సాకారం చేసుకోవడం కోసం అవాస్తవాలను, అసత్యాలను ఈరోజు ప్రచారం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు.